హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రోజా మంచి కంటి వ్లాగ్స్ అండి. ఆనియన్ బజ్జీ ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ఇప్పుడు 1 కప్ బేసన్ తీసుకుంటున్నానండి. దీంట్లో పావు కప్ ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. దీంట్లో ఒక ఫుల్ కప్ ఆనియన్స్ అనేటివి తీసుకుంటున్నాను. ఆనియన్స్ అనేటివి ఎక్కువగా వేసుకోవాలన్నమాట. దీంట్లో 1 కప్ కొత్తిమీర కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఓమా వేసుకున్నాను. దీంట్లో 1.5 టీ స్పూన్ కారం పొడి యాడ్ చేశాను. 1/2 స్పూన్ తినే సోడా యాడ్ చేశాను. 1.5 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి వాటర్ వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అనేది హీట్ పెట్టేశానండి. ఈ విధంగా చిన్న చిన్నగా బజ్జీలు వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా కూడా వస్తాయి, చాలా బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్స్కి, టీ టైమ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ విధంగా బజ్జీలు అనేటివి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయండి. చూడండి చక్కగా కనిపిస్తున్నాయి కదా. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాక ప్లేట్లోకి తీసుకొని ధనియాల పొడి వేసి సైడ్కి ఆనియన్స్ పెట్టి గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ మీ ముందు ఒక కొత్త రెసిపీతో ఉంటాను. థ్యాంక్స్ అండి.